వర్తమానం ప్రత్యేక కథనానికి స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. బాంబు దాడులతో పశ్చిమాసియా అట్టడుకుపోతోంది. ఓవైపు ఇరాన్పై దాడులు, మరోవైపు లెబనాన్లోని హిజ్బుల్లాపై దాడులకు ఇజ్రాయెల్ తెగపడింది. మరో వంక యుఎస్ యుద్ధ విమానం కూలిపోయిందన్న కువైట్ తెలిపింది. ఈ పరిస్థితుల్లో క్షణక్షణం మారుతున్న మిడిల్ ఈస్ట్ పరిణామాలేమిటో ఈ కథనంలో చూద్దాం. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ లయన్స్ రోరో విజయవంతమైందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మరో వంక హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు దిగింది. ఇది విస్తరిస్తున్న ప్రాంతీయ సంఘర్షణలో తీవ్ర పెరుగుదలను సూచిస్తుంది. లెబనీస్ మీడియా ప్రకారం బీరూట్ దక్షిణ శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగాయి. ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ హత్యకు ప్రతీకారంగా లెబనీస్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా సరిహద్దు వెంబడి క్షిపణులను ప్రయోగించిన తర్వాత ఈ దాడి జరిగిందని అంటున్నారు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 31 మంది మరణించారు. అయితే ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా తాము దాడులు జరిపామని హిజ్బుల్లా తెలిపింది. కాగా ఇరాన్కు వ్యతిరేకంగా అమెరికా, ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా లక్ష్యాలను ఢీకొట్టామని, బాలిస్టిక్ క్షిపణి స్థావరాలపై భారీ బాంబులు వేసి యుద్ధ నౌకలను ధ్వంసం చేశాయని అధికారులు తెలిపారు. ఖమేనీ ఇతర సీనియర్ ఇరానియన్ నాయకుల హత్య తర్వాత ఈ దాడులు జరిగాయి. దాడులు ప్రారంభమైనప్పటి నుండి 200 మందికి పైగా మరణించారని ఇరాన్ అధికారులు తెలిపారు. టెహరాన్ ప్రతీకారం తీర్చుకుంటుందని ఇజ్రాయెల్ అనేక గల్ఫ్ అరబ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించి ఎదురుదాడి చేసింది. ఈ దాడిలో 4 మరణించారు, డజన్ల కొద్దీ మంది గాయపడ్డారు. ఒక సంయుక్త ప్రకటనలో యునైటెడ్ స్టేట్స్, బహ్రెయిన్, జోర్డాన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించాయి. నివాస ప్రాంతాలు, విమానాశ్రయాలు, ఓడరేవులు వంటి పౌర ప్రదేశాలపై జరిగిన దాడులను బాధ్యతారాహిత్యమని పేర్కొన్నాయి. యుఏఈ టెహరాన్లోని తన రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు, తన రాయబారిని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పోరాటం తీవ్రతరం కావడంతో ఆయిల్ ట్యాంకర్లకు నష్టం వాటిల్లింది. కీలకమైన చమురు ఉత్పత్తికి అంతరాయం కలిగించడంతో నేడు చమురు ధరలు 7% పెరిగాయి. మరోవంక ఇరాన్పై యుఎస్, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ప్రతినిధులు నేడు అసాధారణ సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సమావేశం రష్యా, ఇరాన్ల అభ్యర్థన మేరకు జరిగింది. 35 దేశాలకు ప్రాతినిధ్యం వహించే IAEA రెగ్యులర్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశానికి ముందు జరుగుతుంది. కాగా ఇరాన్లో ఇంటర్నెట్ అంతరాయం 3వ రోజుకు చేరుకుంది. కనెక్టివిటీ తీవ్రంగా పరిమితం చేశారు. ఇరాన్లో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ అంతరాయం 48 గంటలకు మించి విస్తరించింది. లక్షలాది మంది యాక్సెస్ను తీవ్రంగా పరిమితం చేశారని సైబర్ సెక్యూరిటీ మానిటరింగ్ గ్రూప్ నెట్బ్లాక్స్ తెలిపింది. కువైట్లో అనేక అమెరికా యుద్ధ విమానాలు కూలిపోయాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్తున్నారు. మరోవంక పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ విమానయాన సంస్థలు నడుపుతున్న అనేక విమానాలను రద్దు చేశారు. దీంతో వేల మంది విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. ఇరాన్ ప్రతీకార దాడులతో పశ్చిమాసియా అట్టొడుకుతోంది. తాజాగా సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాలలో ఒకటైన అరామ్కో రిఫైనరీపై డ్రోన్ దాడి జరిగినట్లు తెలుస్తోంది. రాస్ తనురాలోని ఈ రిఫైనరీపై ఇరాన్ షహేద్ 136 డ్రోన్తో దాడి చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దాడి కారణంగా చమురు శుద్ధి కేంద్రం వద్ద భారీగా మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఘటన నేపథ్యంలో రిఫైనరీని తాత్కాలికంగా మూసివేసినట్లు ఈ కథనాలు పేర్కొన్నాయి. అయితే ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని సమాచారం. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో ప్రపంచవ్యాప్తంగా పలువురు నేతలు స్పందించారు. చర్చల ద్వారానే వివాదాలను పరిష్కరించుకోవాలని, ప్రాంతీయంగా శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్య మొదలైన కొన్ని గంటల్లోనే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమై ఉద్రిక్తతల తగ్గింపునకు పిలుపునిచ్చింది. ఇరాన్పై సైనిక చర్య వల్ల పరిస్థితులు చేజారిపోయే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ శాంతి భద్రతలకు ప్రస్తుత పరిణామాలు తీవ్ర ముప్పు తెస్తాయి. ప్రపంచానికి ఇప్పుడు యుద్ధ విరమణ అవసరం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు వెంటనే తగ్గాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ అన్నారు. మధ్యప్రాచ్యంలో సైనిక కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని చైనా కోరింది. ఇరాన్పై యుఎస్, ఇజ్రాయెల్ దాడుల తర్వాత పెరుగుతున్న సంఘర్షణను ముగించడానికి దౌత్యపరమైన చర్చలకు పిలుపునిచ్చింది. శత్రుత్వాల మధ్య టెహరాన్లో కనీసం ఒక చైనా పౌరుడు మరణించాడని తెలిపారు. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ కొనసాగుతున్న హింసను ఆమోదయోగ్యం కాదని అభివర్ణించింది. మరింత తీవ్రతరం కాకుండా నిరోధించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. పౌరులను రక్షించడానికి, శాంతిని పునరుద్ధరించడానికి అన్ని పక్షాలు చర్చలకు తిరిగి రావాలని కోరింది. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మృతి పట్ల జమాతే ఇస్లామీ అధ్యక్షుడు సయ్యద్ సదతుల్లా హుసేనీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తపరిచారు.
వారి కుటుంబానికి సంతాపం తెలియజేశారు. ఈ కఠిన సమయంలో ఇరాన్ ప్రజలకు సంఘీభావంగా నిలుద్దామన్నారు. అమరగతి పొందిన కుటుంబానికి సహనం, ధైర్యం, స్థైర్యం అందించాలని దైవంతో వేడుకున్నారు. సమకాలీన ముస్లిం ప్రపంచంలో ఖమేనీ ఒక మహోన్నత వ్యక్తి. ఆయన నాయకత్వం 3 దశాబ్దాలకు పైగా ఇరాన్కు రాజకీయ, సైద్ధాంతిక మార్గాన్ని రూపొందించింది. ఆయన చూపిన స్థిరత్వం విదేశీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలిపిందని జమానేత పేర్కొన్నారు. హయతుల్లా ఖమేనీని హత్య చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, ఇరాన్ సార్వభౌమాధికారంపై దాడి అని సదతుల్లా హుసేని అభిప్రాయపడ్డారు. ఇరాన్పై దాడులను తక్షణమే ఆపాలని, ఈ ప్రమాదకరమైన ధోరణిని ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సమాజం వెంటనే చర్య తీసుకోవాలని జమాత్ నేత పిలుపునిచ్చారు. ఇరాన్పై ఈ అసంకల్పిత దాడిని ప్రారంభించడానికి కారణమైన వారిని అంతర్జాతీయ న్యాయస్థానం ముందు హాజరుపరచాలని సయ్యద్ సదతుల్లా హుసేని డిమాండ్ చేశారు.